కామారెడ్డి జిల్లా. సో ఏంటి అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటారు? మేము ఇప్పటి నుంచి కాదు, 2018 నుంచి అన్నతో పాటు బాగా ఉన్నాం మేడం. మేడం నమస్తే. మేము 2018 నుంచి అన్న వెంబట ఉన్నాం. జిల్లాలకు సంబంధించిన బాధ్యులము. చెప్పండి. మా ముస్లిం ఓట్లు వాళ్ళకి అవసరం లేదు, బీజేపీ వాళ్ళకి. అంటే కులాలను విడగొట్టి ఓట్లను చీలిక చేసి రాజకీయాలు చేస్తున్నారు. మరి మల్లన్న ఏంటో నడవడానికి గల కారణం ఏంటి? మేము మల్లన్న ఎంట నడవడానికి గల కారణం ఏంటంటే యువతను మేల్కొల్పుతున్నాడు. నినాదం తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకుంది, ప్రతి పార్టీ అదే నినాదం ఎత్తుకుంటుంది. సో ఎట్లా చూసారు వీటన్నిటిని? బీసీ ముఖ్యమంత్రి కూడా కావాలి, బీసీ ఐక్యత కూడా ఉండాలి, బీసీలు కూడా పై స్థాయికి రావాలని ప్రతి బీసీకి ఉండలేదు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్థానిక సంస్థలని మాట అందిస్తుంది, 42% దాంట్లోనే ఇస్తామని మాట తీస్తుంది. ఇక్కడ కూడా బీసీలకు ఎమ్మెల్యే కోటా కావచ్చు, ఎంపీ కోటా, లేకపోతే ముఖ్యమంత్రి లాంటి కోటాలలో మేము బీసీ రిజర్వేషన్ అని ఇక్కడ కూడా మాట్లాడట్లేదు. ఈ సందర్భాన్ని ఎట్లా చూస్తారు? దానికోసం కదా ఇప్పుడు ఈ ఉద్యమాలు అన్నీ చేసేది. మా కోట మాకు రావాలి, మా కోట మాకు ఉండాలని కదా మేము ముందుకు వచ్చేది. అందరం బీసీల బీసీ ఐక్యత ఉండాలి. అందరికీ ఇవాళ మీటింగ్ పెట్టుకునే అందరం కూడా బీసీ ఐక్యత ఉండాలి, బీసీలంతా ఒక దాటి మీద ఉండాలని ఇవాళ రేపు అన్ని రిజర్వేషన్లు మాకు వచ్చే హక్కులు మాకు రావాలని ఇలా మేము బీసీ మీటింగ్కి మల్లన్న గారు వచ్చిన మీటింగ్కి అటెండ్ అవుతున్నాం. సో అండి, మల్లన్న బలంగా వాయిస్ ఇస్తుండు, ఈ నినాదం ప్రజలకు గట్టిగా వెళ్ళింది. సో ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఏ రాజకీయ నాయకుడు అంత బలంగా బీసీ నిదానాన్ని తీసుకెళ్ళలేడు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా బీసీ నిదానం తెలియదు. బీసీ అనే వార్డ్స్ కూడా వాడిన నాయకుడు ఎవరు లేడు. బీసీ అంటేనే అయ్యో ఈ వీళ్ళ ముంగట వీళ్ళందరి ముంగట మనం బీసీ అంటే ఏమనుకుంటారో, వీళ్ళ ముంగతో మనం పగైతాం అని భయపడి కూడా ఎవరు కూడా బీసీ అని ముందుకు వచ్చిన నాయకుడు ఒక మల్లన్న ఒకడే. ఇప్పటి వరకు ఉన్న మన 75-76 ఉన్న స్వతంత్రంలో బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్నకు మేమంతా బీసీలను ఎన్నుకుంటే జేజేలు కొట్టుడు కాదు, దేనికైనా సిద్ధంగా నిలబడి మేము పోరాటం చేసేందుకే ఇలా ముందుకు వచ్చి ఇలా మీటింగ్కి వస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా దాడులు జరుగుతున్నాయి మల్లన్న ఆఫీస్ పైన. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు దాడులు చేసిళ్ళు, అధికారం పోయిన తర్వాత కూడా దాడులు చేసిళ్ళు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు, దాదాపు 19 రోజులు గడుస్తుంది. సో ఇట్లా చూస్తారు ఈ పరిణామాల్ని? మా మల్లన్న మీద ఎంత దాడులు జరిగితే మేము అంత గట్టితనంగా అవుతున్నాం. నేను బీసీ నినాదం లేకుండా నాకు బీసీ అంటే సరే అందరి మనుషులు మన మనసులో నడుస్తుంది కదా అనుకున్నాం. ఎప్పుడైతే మల్లన్న మీద ఒకటోది అయింది, రెండోది అయినాకనే బీసీలో అంత ఐక్యత ఎక్కువైంది. మన బీసీ ఒక్క నినాదం ఎత్తుకుంటేనే బీసీ ఓసీలు అందరూ వచ్చి మన బీసీ మీద పట్టుకు బతికేందుకు మనం ఇదంతా ఎందుకు సంపాదన అనే దాని మీద కసితోని పట్టుదలతోని ఇవాళ మల్లన్నకు మేము మద్దతుకు వచ్చినాం. అన్న నిజామాబాద్కి వెళ్ళి రమేష్ యాదవ్ అన్న నిజామాబాద్కి వెళ్ళి వచ్చారు, తాండూరు నుంచి వచ్చారు, తాండూరు నుంచి వచ్చారు. బీసీ ఐక్యత మాకు పెరుగుతుంది. ఒక రాయి ఒక శిల్పాన్ని ఎన్నిసార్లు నీకు సుక్క దెబ్బ కొడితే శిల్పం తయారవుతుందో, రాయన్న మన మల్లన్న మీద ఎంత దాడి జరిగితే అంత శిల్పం తయారవుతుంది. శిల్పాన్ని తయారు చేసింది ఓసీలు. ఖచ్చితంగా మల్లన్నకు మద్దతే ఉంటారా? 100% పార్టీ పరంగా, నినాదం పరంగా, ఏ పరంగా మల్లన్నకు 100% మేము ఉంటాం. ఎట్లుంది మీ ఊళ్ళలో పరిస్థితి? ఎట్లుంది బీసీ నినాదం గురించి? గతంలో ఎక్కడ కూడా ఎవరు బీసీల గురించి అంటే ఈ రాజకీయ పరంగా ఇక్కడ మాట్లాడిన పరిణామాలు కనిపించలేదు. ప్రస్తుతం పదే అదే నినాదం వినిపిస్తుంది పల్లెటూళ్ళలో. సో మీ ఊళ్ళలో ఎట్లుంది? బీసీలు ఇంతకుముందు ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉంటుండే. ఇప్పుడు బీసీ పిల్లలు కూడా బీటెక్లు, ఎంటెక్లు, అమెరికాలలో సెటిల్ అయిన ఉన్నారు, విదేశాలలో ప్రతి దేశంలో బీసీ బిడ్డ ఉన్నారు. ఓసీలు ఎన్ని పర్సెంట్, బీసీలు ఎన్ని పర్సెంట్ తెలుసుకోవాలి. ఇంత పెద్ద పర్సెంట్ ప్రతి దేశంలో. మొన్న ఎక్కడో ఉక్రెయిన్లో యుద్ధం జరిగితే మన హైదరాబాద్ నుంచి మనకు 2 ఫ్లైట్లు వచ్చినాయి. ఇక్కడ అందులో బీసీ బిడ్డలు 60-70% మనోళ్ళు ఉన్నారు. మనోళ్ళు కూడా తెలివికి వచ్చారు. బీసీలు కూడా బాగా తెలివి అయింది. పిల్లలు ఆర్థికంగా ఎదుగుదల అయింది. అప్పటిలేక భయపడే రకాలు ఎవరు. ఇప్పుడు రాజకీయ పార్టీలు రుద్దుతున్న ఒక నినాదం ఏంటంటే బీసీల్లో ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి రాజ్యం ఏలలేకపోతుండ్రు, సో అందుకే మేము వాళ్ళకి అంత పెద్ద స్థాయి పదవి ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఇంటర్నల్గా కొన్ని మాటలు నడుస్తున్నాయి. అది రాంగ్ కాన్సెప్ట్. బీసీలకి ఏంటంటే తన పని తను చేసుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, గొర్రెం కాసుకోవడం, బర్రెం కాసుకోవడం, ఈ పనుల మీద ఉన్నారు. ఇన్ని రోజులు ఉద్యమం ఎత్తుకున్న మానసుడు ఎవరు లేడు. కేసీఆర్ వచ్చిన కేసీఆర్ కవిత ఎత్తుకుంది కదా, కవిత బలంగా నడిపిస్తుంది. కేసీఆర్ కూతురు కవిత బీసీ కాదు కదా, అది ఏంటి ముసలి కన్నీరు పెట్టినట్టు వీళ్ళందరి బీసీలకే నేను బీసీ నినాదం ఎత్తుకున్నా. బీసీ ఆమెకు సంబంధం లేని విషయం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఏమందంటే బీసీ కాకపోతే బీసీ నినాదం ఎత్తుకోవద్దా, నా వెనుకున్న వాళ్ళంతా బీసీఏ,
నాకు క్రెడిబిలిటీ అంతా ఉంటుంది, ప్రజల్లో నేముంది కాబట్టి నేను బీసీలను ముందు నేను నడిపిస్తున్నా అంటుంది. కడుపును వచ్చేది నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి, నీకు కడుపును వస్తే గాయన వేసుకుంటే లెక్క ఎట్లయితుంది? బీసీలకు మాకు కడుపును వస్తుంది, మేము ఉద్యమం చేస్తాం, సస్తందుకైనా రెడీ, జైలుకి పోతుంది రెడీ, మా కోసం నువ్వే వెళ్ళిపోతాందుకు. నువ్వు ఓసీ తిరిగి ఉండాలి. ఇప్పుడు నీ కడుపును వచ్చి నీకు ఆపరేషన్ చేయాలి, కానీ కవితకు ఆపరేషన్ చేస్తే కడుపు నొప్పి తక్కువ కాదు కదా, అవుతుందా? ఎవరికి కడుపు నొప్పి లేస్తే వాడు సర్జరీ చేసుకోవాలా? నీకు కడుపును వస్తే కవితకు ఆపరేషన్ అయితే ఇట్లా బీసీలకు కడుపును వస్తుంది, బీసీలకు మండుతుంది మంట, బీసీలు ఉద్యమం ఎత్తుకుంటారు. ఒక మాట చెప్పండి, కవిత ఉద్యమాన్ని బీసీ ఉద్యమం ఏదైతే నినాదం ఎత్తుకుందో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది అంతా ఒక ముసలి కన్నీరు అంటారు, తెలంగాణ భాషలో దాన్ని ఏమంటారు అంటే ముసలి కన్నీరు. ముసలి ఏం చేస్తుంది? నీళ్ళల్లో ఉండే కన్నీరు పెట్టుకుంటుంది. కవితదంతా గది కాదు, కవిత ముసలి కన్నీరు. కానీ కవితకు సంబంధం లేని బీసీ నువ్వెవరు? నువ్వు ఓసీవి, నువ్వు బీసీనినా నువ్వు ఎత్తుకుంటావు ఎట్లా? ప్రభుత్వంతో కొట్లాడుతుంది, ముసలి కన్నీరు అండి. ముసలి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది, ఒక్కటే ఏది చేసినా ముసలి కన్నీరు. దేనికోసం చేస్తుందంటారు? రేపు పొద్దుగాల అయ్యనో తమ్ముడు ఆమెను ముఖ్యమంత్రి కావాలంటే ఆ మాత్రం కన్నీరు పెట్టాలి. మరి పెడితేనే అవుతుంది. అయ్యే పరిస్థితి ఉందా ప్రస్తుతం తెలంగాణ? తమ్మిన పరిస్థితి అన్న పరిస్థితి లేదా? రేపు పొద్దుగాల ఉన్నా లేకుండా ముసలి కన్నీరు ఏదో నేనున్న నినాదము బీసీ నినాదం ఎత్తుకోవడానికి, అంతేగాని ముసలి నీళ్ళ నుండి కన్నీరు పెడుతుంది. కవిత కూడా గంతే ఉంది, కానీ ముసలి కన్నీరు అంతకంటే ఏముంది కవితది? ఇంకా కవితకు సంబంధం లేని విషయం అది. బీసీలో మేము కొట్లాడతాం, మేము దమ్ముంటే తెలంగాణ కోసం మీ డాడీ నీ అయ్యే కొట్లాడండి, ఎవడో ఆంధ్ర వచ్చి కొట్లాడి తూకుంటామా మనం? అప్పుడు కేసీఆర్ తెలంగాణడు కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడితే మనం అంతా మద్దతు ఇచ్చినాం. ఇలా బీసీ బిడ్డ మన మల్లన్న కొట్లాడుతుంది కాబట్టి బీసీల మంతా ఉద్యమం ఇస్తాం, అంతే. అది చెప్పవలసిన అవసరమే లేదు. రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయం చేసిండు మీరు కూడా, ఎంతోమంది రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు చూసిండు. సో మల్లన్న గారి వైపు ఎందుకు రావాలనిపించింది? మల్లన్న గారి యొక్క నీతి, చిత్తశుద్ధి, కాంక్రీట్. ఆయన ఏమనుకుంటున్నాడు? మల్లన్న గారు ఏమనుకుంటున్నారు? కుర్చీ కాదు ముఖ్యం, నేను చేస్తే 1,00,000 మంది రావాలా, నా సావుకు 1,00,000 మంది రావాలని కోరుకుంటుండు. సావును ముద్దాడేతందుకు పోతుండు, సత్యతందుకు సంపేటోడు పెద్దోడు కాదు, సత్యతందుకు సిద్ధంగా ఉన్నోడు పెద్దోడు. కమిట్మెంట్ సోల్జర్ మల్లన్న. మీ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు రెడ్డి వర్గాలే మనం పోటీ చేసినాయి. సో ఇప్పుడు మల్లన్న ఎఫెక్ట్ పడిందా? బీసీ నినాదం 101% పడ్డది, 101% పడ్డది. మసులుతున్నారు, తుక్కతో ఉడుకుతున్నారు అంట చెప్తున్నా. ఇది నా మాట కాదు, మీరు ఏ ఊరికన్నా తుక్కతో ఉడుకుతున్నారు ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు మాట్లాడిండు, వెంకటేష్ యాదవ్ మాట్లాడిండు. ఏదైతే ఉందో బీసీ బిడ్డలు మాదిగలు, ఈరోజు మాదిగలు కూడా చాలా అందనంత దూరంలో ఉన్నారు ఆర్థికంగా. మాలలను అయితే గెట్ ఉన్నారు, నీకు నాకు సమానంగా ఉన్నారు. వీళ్ళు మునూరు కాపులు ఎవరైతే పటేల్ అనే పిలువబడే మా దగ్గర మునూరు కాపులు ఎవరైతే ఉన్నారో ఇంచుమించు బీసీడీ, యాదవులు బీసీడీ, ముదిరాజులు బీసీడీ, అందరూ కూడా ₹1,00,00,000 ఇల్లున్నది, ₹1,00,00,000 కారు ఉన్నది, ఇంటికి 2 కార్లు ఉన్నాయి మా దగ్గర. ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు వీళ్ళు. గ్లోబల్ ప్రచారం, ఒక మంచి కుక్కను పిచ్చి కుక్కను చేసి సంపాలనేది కుట్ర, అది రాజనీతి, రాజకీయ కుట్ర, సాతగాని కుట్ర, సాతగానోడు చేసి కుట్ర, బేత గీసి బరిగీసి కొట్లాడి దమ్ము లేనోడు కుట్ర. సో బీసీలు గత టీడీపీ పాలనలో కావచ్చు, కాంగ్రెస్ రాష్ట్రంలో నంబర్ 2గా ఉన్నాడు, ఆర్థికంగా ఉన్నాడు, కులపరంగా బలంగా ఉన్నాడు, అన్ని రకాల బలంగా ఉన్నాడు. అది ఎగ్జాంపుల్ అయింది, 100% ఎగ్జాంపుల్ అయింది. కాంగ్రెస్ 101% సస్పెండ్ చేయకపోతే ఆయన కాళ్ళబేరం కత్తలేదా ఈ ప్రభుత్వం? ఇది తప్ప. మల్లన్న గారికి కాళ్ళబేరం కత్తుందా ఈ ప్రభుత్వం? అస్తలేదా? ఇది అందరికీ తెలుసు. ఇవాళ రేపు యూట్యూబ్లు ఉన్నాయి. ఇంతకుముందు అంటే మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా, ఆ మీడియా లేదు కాబట్టి ఒక వార్త తేలాలనుకుంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తెలుస్తుంది. ఈ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న గారి కాళ్ళ బేరానికి వస్తలేదా అని చెప్పమని ఏ దమ్మునోడికైనా చెప్పమను, చెప్తే దానికి నేను దేనికైనా సిద్ధం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.